హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాము. మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. దానికోసం ముందుగా 1 కప్పు మినపప్పు అలాగే 2 కప్పుల బియ్యాన్ని మనం ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇది పచ్చి శనగపప్పు. ఇది మనం బూరెలు చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత పప్పుని మరియు బియ్యం రెండు కలిపి ఇలా గ్రైండ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకోవడానికి మనం పప్పు ఆల్రెడీ ఉడకబెట్టాం కదా, దానికి 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు లేదా కొంచెం స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు కప్పున్నర బెల్లం తురుముకొని రెండు బాగా గ్రైండ్ చేసుకొని మనం ఉండల కింద చుట్టుకోవాలి. నేను ఇవి పూర్ణాలు చేస్తున్నప్పుడు నాకు కొంచెం పిండి అన్నది కొంచెం లూజ్ అయిందండి. అప్పుడు నేను ఏం చేశానంటే, మనకి శనగపిండి ఉంటుంది కదా, బజ్జీల పిండి, అది కొంచెం రోస్ట్ చేసుకొని అది తీసుకెళ్ళి మనం ఆ మిశ్రమంలో కలుపుకుంటే, బెల్లం మరియు శనగపప్పు మిశ్రమం కలుపుకుంటే మనకి మామూలు ఉండల్లా గట్టిగా తయారవుతాయి. మీలో ఎవరికైనా సరే ఇలా జరిగితే కనుక ఈ చిట్కా ఫాలో అవ్వండి. తర్వాత పూర్ణాలని మనం పిండిలో ముంచుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి బూరెలు రెడీ అయిపోయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.